మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇతరు ఇంట నుండి వారందరికీ వెలిగించున్నట్టుకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచ్చిన భాగాన్ని మనం ఒక్కసారి పరిశోధిస్తే యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా వచ్చినప్పుడు, శరీరధారిగా ఈ లోకంలో సంచరిస్తున్న సందర్భంలో అనేక విషయాలు ప్రజలకు బోధించాడు, అనేక విషయాలను నేర్పించాడు కూడా. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యము కానిదో అనే విషయాలు చాలా ప్రజలకు ఈ భూమి మీద ఆయన బోధిస్తూ వచ్చాడు. ఈ 5వ అధ్యాయం అంతా కొండ మీది ప్రసంగమును చేసినటువంటి విధానాన్ని మాకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు 2వ అధ్యాయంలో మానవుడిగా జన్మించిన జన్మరాశం కనబడుతుంది. 3వ అధ్యాయంలో బాప్తిసం పొందినట్టు దాని విధానం రాయబడ్డది. 4వ అధ్యాయంలో ఆయన శోధించబడే విధాన్ని రాశాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన మొదటిసారిగా ప్రజలతో బోధ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ 5వ అధ్యాయంలో ఆయన ప్రజలకు ఏమని బోధ చేయడం ఆరంభం చేశాడు అంటే, మొదటిగా చెప్పాడు 5వ అధ్యాయం మొదటి వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. మనకు దీనత్వం అనేది ఎక్కడ కనబడాలనంటే, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు అన్నారు. అక్కడి నుంచి ఆరంభం చేసి ఈ యొక్క ఆ ధన్యతల గురించి, మనుషులు ఏ విధంగా ఒక దీవనకరంగా ఒక ధన్యత కలిగి ఉంటారో ఆ ధన్యతల గురించే ప్రత్యేకమైన ప్రసంగం చేస్తూ ఈ 15వ వచనంకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాటని మనం మాట్లాడాడు యేసు ప్రభు. కనుకనే మానవుడు ఏ విధంగా ధన్యుడు అవుతాడు అంటే, ధన్యుడు అనగానే అదృష్టవంతుడు అని అర్థం. మానవుడికి ఏ విషయంలో అదృష్టం రావాలి? శరీర విషయంలోనా, ఆత్మ విషయంలోనా? ఆత్మ విషయంలో అదృష్టుడు కావాలి, అదృష్టవంతుడు కావాలి ఆత్మ విషయంలో. ఈ శరీర విషయంలో నువ్వెంత అదృష్టవంతునివి అయినా దానికి ప్రయోజనం ఏమీ లేదు. కనుకనే మొదటిగా ఆయన ఆరంభం మాట చెప్తూ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏం చెప్పాడు అక్కడ? పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఈ ఆత్మ విషయంలో ధన్యత లేకపోతే నీవు పరలోక రాజ్యములో గొప్పవాడవుగా ఉండలేవట కదండి. ఆ పరలోక రాజ్యంలో నీవు ఉండాలి, దేవుని రాజ్యంలో నీవు ఉండాలి అని అంటే నీకు ఎక్కడ నీకు దీనత్వం రావాలి? ఆత్మ విషయంలో దీనుడవై ఉండాలి. కనుక ఆ ధన్యతల గురించి మాట్లాడుతూ ఈ 5వ అధ్యాయం అంతా కూడా ధన్యతల గురించి ప్రసంగం చేసి ఈ 15వ వచనంలో మనం చదువుకున్న వచనంలో ఒక అద్భుతమైన మాటను విడుదల చేశాడు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం పైననే పెట్టుదురు అన్నాడు. మన చిన్నప్పుడు అందరికీ తెలుసు, ఈ కరెంటు రాక మునుపు అందరి ఇండ్లలో దీపాలు ఉండేవి. ఆ దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాము? ఒక పైన పెట్టుకునేది. ఒక స్థలము ఏర్పాటు చేసుకొని ఆ స్థలం మీద ఒక దీపాన్ని వెలిగించి ఇంత దీపంతా తీసుకొని, నా చిన్నప్పుడు చెప్తాను, ఇంత దీపంతా తీసుకొని, అది మట్టితో చేసిన పాత్రలు ఎక్కువ వచ్చేది అప్పుడు. ఆ దీపములకి ఇంత నూనె పోసి దానికో ఇప్పుడున్న వత్తి ఇలాంటిది ఒకటి, ఆ వత్తి తీసుకొని దాన్ని చక్కగా ఇట్లా వేని దాంట్లో పెట్టి దానికి దీపం ముట్టించి వెలిగిస్తే అది వెలిగేది.
ఆ తర్వాత ఆ దీపాలు అయిపోయిన తర్వాత ఇంకేమొచ్చినాయి? కొత్తగా లాంతర్లు వచ్చినాయి. ఆ చిన్న లాంతర్ వచ్చేది ఒకటి. తర్వాత అప్పుడు కిరసనాయిలు వచ్చేది. ఆ కిరసనాయిలు పోసి దాన్ని ఆ లాంతర్లో పెట్టి దీపం వెలిగించుకున్నాం. అంటే ఇవన్నీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు వాళ్ళందరికీ తెలియదు, వాళ్ళందరికీ తెలుసు. ఆ దీపము పైన పెడితే ఎందుకు పైన పెట్టమన్నాడు? అది అందరికీ, ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించాలట. మరి ఇప్పుడు ఆ దీపానికి నువ్వు ఇక్కడ చదువుకున్న దీపానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు ఆ దీపం గురించే మాట్లాడుతున్నాడా యేసు ప్రభు? ఆ దీపం అందరికీ తెలుసు, అందరి ఇళ్లలో వెలిగించుకున్న దీపమే. ఆ దీపాన్ని వెలిగించి పైన పెడితే అందరికీ వెలిగించే విధంగా ఉంటది అన్నాడు. ఎవరికట? ఆ ఇంట్లో ఉండే వారందరికీ వెలుగుకరంగా ఉంటుంది అన్నాడు. అదే కింద పెడితే అందరికి వెలిగిస్తుందా? నువ్వు ఏడైతే కింద పెడతావో గంట మాటకే వెలిగిస్తుంది. కనుక పైన పెడితే అది ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించే విధంగా ఉంటది అన్నాడు యేసు ప్రభు కదండి. అందుకని దీప స్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు. అంటే ఒక దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడితే అనేకులకు ఏ విధంగా వెలిగించేవారుగా ఉంటారో, ఈ సందర్భాన్ని ప్రభు మనకు ఎందుకు నేర్పించాడు? ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, అసలు వెలిగించుకునే దీపం ఒకటి ఉన్నది. అసలు వెలిగించుకునే దీపాన్ని వెలిగించకుండా నువ్వు ఈ లోక సంబంధమైన దీపం ఎంత వెలిగించి పైన పెడితే ఏం ప్రయోజనము? ఆ దీపము కోసం చెబుతలేడు యేసు ప్రభు. అది మనకు సాదృశకంగా చూయించి దాని ఇన్నర్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని మనకు తెలియజేయడం కొరకు ఒక దీపం గురించి మనకు అక్కడ ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు. కనుక ఎప్పుడే కానీ యేసయ్య బోధలో రెండు రకాల అర్థాలు ఇచ్చే బోధలు చేశాడు యేసయ్య. ఒకటేమో శారీరక సంబంధమైన విధానం కనబడుతూ దానిలో ఆత్మ సంబంధమైన భావం ఇచ్చే విషయంగా ఆత్మ సంబంధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రతి ఏ విషయంలోనూ తీసుకోనండి ఆయన బోధలో ఇటు శారీరక సంబంధంగా మనకు కనబడే విధంగా ఒకటి చెప్తూ దాని రహస్యము ఆత్మకు సంబంధించిన విషయాలను బాగా చెప్పుకొచ్చాడు. నువ్వు ఏ వచనమైనా తీసుకో పరిశుద్ధ గ్రంథంలో, ఒకటేమో శారీరక సంబంధంగా కనబడే విధంగా ఉంటుంది, రెండవదేమో నీ ఆత్మకు క్షేమాన్ని ఇచ్చే బోధని ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ విషయంలో దీపం వెలిగించమన్నాడు, దాన్ని అందరికి వెలిగి దీపస్తంభం మీద పెట్టమన్నాడు. సరే, అక్కడ ఒక దీపాన్ని వెలిగించి మీద పెట్టినము. అది ఎవరికి ప్రయోజనము? ఆ ఇంటిలో ఉండే వారికి మాత్రమే ప్రయోజనం. అంతే కదండి. అది ఎప్పుడు రాత్రికాల సమయంలో దీపం వాడతామా, ఉదయం వాడతామా? రాత్రికాల సమయం దీపం వాడతాం. మరి ఉదయం మనకు అవసరం లేదు కదా. మరి ఆ రాత్రి కోసం యేసుప్రభు చెప్పాడంటే దాని అర్థం ఏంటిది? రాత్రి కోసం చెబుతున్నాడంటే దాని భావం ఏంటిదనంటే, రాత్రి వారు అనేవారు కొందరు ఉన్నారు. మనం పగటి వారమా రాత్రి వారమా? మనం అందరం ఎవరము? పగటి వారం అంటే వెలుగు సంబంధులము. కానీ చీకటి సంబంధులు అనేవారు కొంతమంది ఉన్నారు. ఆ చీకటి సంబంధులకు కూడా వెలుగు కావాలంటే దానికి సంబంధించిన ఒక దీపము కావాలి. ఆ చీకటి సంబంధులకు వెలిగించే విధంగా ఒక దీపాన్ని వెలిగించు అని చెబుతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆ మాట దావీదు కూడా అదే అన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము, అందరూ కూడా తీయండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనంలో దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనంలో, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడవైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దావీదు అంటున్న మాట ఒక్కసారి మనం ఆలోచన చేయండి.
నా దీపమును వెలిగించువాడవు నీవే. దేవా, నా దీపాన్ని వెలిగించేవాడవు నీవేనయ్యా. నా చీకటిని నాకు వెలుగుగా చేయము అంటున్నాడు. ఇప్పుడు దావీదుకు ఏ దీపం ఉన్నదండి? దావీదు దగ్గర ఏ దీపం ఉంటే నా దీపం వెలిగించువాడవు నీవే అంటున్నాడు? దావీదు దగ్గర ఏదో ఒక దీపం ఉంటేనే కదా దాన్ని వెలిగించమని కోరుకునేది. ఆ దావీదు దగ్గర ఉన్న దీపం ఏంటిది? ఆయనకేమైనా కనబడుతుందా దీపము? ఆయన చెప్పుకుంటున్నాడు, నా దేవా, నా దీపాన్ని వెలిగించయ్యా, నా చీకటిని నాకు వెలుగుగా చేయయ్యా అన్నాడు. అంటే చీకటి అంటే పాపము, చీకటి అంటే మరణము, చీకటి అంటే దుష్టత్వము, చీకటి అంటే అపవాదికి సంబంధించిన క్రియలు. ఇన్ని రకాల క్రియలతో దావీదు అంటున్నాడయ్యా, ఈ పాపం అనే చీకటిని నాకు దూరం చేయము, పాపం అనే చీకటిని నాకు దూరం చేయము. తర్వాత దుష్టత్వం అనేటువంటి చీకటిని నాకు దూరం చేయము, అంధకార క్రియలు అనేటువంటి వాడిని నాకు దూరం చేయము, ఆ తర్వాత అపవాది సంబంధమైన క్రియలు నాకు దూరం చేయము. అంటే ఇన్ని రకాల చీకటితో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ చీకటి నాకు ఏమాత్రం అంటకుండా, దుష్టత్వం అనే క్రియ నాకు అంటకుండా, పాపం అనే క్రియ నాకు అంటకుండా, అపవాది అనేవాడు నా మీద దాడి చేయకుండా, అంధకార క్రియలు ఈ దురాత్మలు నా మీద దాడి చేయకుండా నన్ను వెలుగుగా చేయయ్యా, నా దీపాన్ని వెలిగించయ్యా, నా దీపం వెలిగి ఉంటేనే ఇవన్నీ నా దగ్గరికి రావు, ఒకవేళ నా దీపం వెలుగుగా లేకపోతే ఇవన్నీ నన్ను పట్టుకుంటాయ్యా, నా దీపాన్ని నాకు వెలుగుగా చేయయ్యా దేవా, నువ్వు ఒక్కడివే నా దీపాన్ని వెలిగించేవాడవు కానీ ఈ లోకంలో ఉన్న ఎవరు నా దీపాన్ని వెలిగించేవారు కాదు. నీ ఒక్కడవే నా పాపము నుంచి విడిపించేవాడవు, నీ ఒక్కడవే అపవాది నుంచి నన్ను విడిపించేవాడవు, నీ ఒక్కడవే అంధకార క్రియల నుంచి విడిపించేవాడవు, నీ ఒక్కడవే నాకు వెలుగుగా ఉండే దేవుడు. కనుక నా దీపమును వెలిగించు, మొదట వెలిగిస్తే నేను వెలుగుగా ఉంటాను, నేను చీకటిగా ఉండలేను, చీకటి నా యొద్దకు రాలేదు అని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు దావీదు. కనుక ప్రతి ఒక్క దేవుని బిడ్డ కానీ విశ్వాసి ఎవరైనా కానీ పాపం అనే చీకటి ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. పాపం అనే చీకటిలో చాలా మంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు. అంధకారం అనే క్రియలనేటి చాలా ప్రజలు చేయిస్తున్నారు. సాతానుకు సంబంధించిన చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు చేసుకుంటూ అంధకార క్రియల్లో బ్రతుకుతున్నారు. తర్వాత చెడ్డ కార్యం, అపవాదికి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు, అపవాదికి ఎక్కువ చోటిస్తున్నారు. దేవుని పని అంటే నిర్లక్ష్యతనం, దేవుడంటే నిర్లక్ష్యతనం. కానీ లోక సంబంధమైన పనులు, దుష్టుని సంబంధమైన పనులకు ఎక్కువ మనం ప్రయారిటీ ఇచ్చి వారి ఆత్మ దీపాలను వెలిగించుకోకుండా చేసుకుంటున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే దీపము అనగానే ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దొరికిందా? దొరకలేదా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది తలంపులన్నింటినీ శోధించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దీపం అంటే ఏమిటన్నాడు ఇక్కడ దేవుడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీపం అనగా ఏ దీపాన్ని వెలిగించుకొని యేసుప్రభు చెప్తున్నాడంటే, నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకో. నీకంటూ ఒక ఆత్మ ఉన్నది, నీకంటూ శరీరం అనేది ఒక శరీరం ఏ విధంగా ఉన్నదో
ప్రతి వారికి ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దీపాన్ని వెలిగించుకునే వారుగా ఉండాలని ప్రభువు చెబుతున్నటువంటి మాట. నీ ఆత్మ దీపం వెలిగి ఉన్నదా? ఇప్పుడు పరీక్షించుకో. నీ ఆత్మ దీపం వెలిగిందా, లేక నీ ఆత్మ దీపం ఆరిపోయి ఉన్నదా? నీ ఆత్మ దీపం ఆరిపోయి ఉంటే ప్రయోజనం ఏమి లేదు నీ ద్వారా దేవునికి. అనేక మంది ఆత్మ దీపాలు ఆరిపోయి ఉన్నాయట. ఈ భూమి మీద ఉన్న మానవులందరి మనుషులందరి ఆత్మ దీపాలు ఆరిపోయి ఉన్నాయట దేవుని దృష్టిలో. దేని చేత ఆరిపోయి ఉన్నాయి? పాపముల చేత ఆరిపోయి ఉన్నాయి, అతిక్రమముల చేత ఆరిపోయి ఉన్నాయి. తర్వాత సాతాను వాటిని ఆరిపేశాడు. దుష్టత్వం చేత ఆరిపోయి ఉన్నాయి, దుర్మార్గపు చేత ఆరిపోయి ఉన్నాయి. తెలుసా అండి? ఈ లోకములో ఉన్న చాలా మంది మనుషుల దీపాలు, ఆత్మ దీపాలు ఆరిపోయి ఉన్నాయట. నేను చెప్పలే, దేవుడు చెప్తాను, దేవుని వాక్యం చెప్తాను. యోబు గ్రంథం తీయండి, 19వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 18:5 అనుకుంటా. ఉమ్ 18:5. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును అన్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఎరగనటువంటి వారు, దేవుని సన్నిధికి రానంటు వారు, దేవునితో నడవనటువంటి వారు. ఈ భక్తిహీనుల దీపములన్నీ ఆరిపోయి ఉన్నాయట. ఎవరు ఆర్పేశారు భక్తిహీనుల దీపాలు? దుష్టుడు ఆర్పేశాడు, సాతానుడు ఆర్పేశాడు. ఏ విధంగా ఆర్పేశాడు? ఇప్పుడే చెప్పుకొచ్చినాను. వారి పాపముల చేత దీపాలు ఆరిపోయి ఉన్నాయి, వారి అతిక్రమముల చేత దీపాలు ఆరిపోయి ఉన్నాయి. తర్వాత వారి చెడ్డ క్రియలను బట్టి దీపాలు ఆరిపోయి ఉన్నాయి. అపవాది కూడా వారి దీపాలను ఆర్పేశాడు. కనుక భక్తిహీనుల దీపములు ఆరిపోయి ఉన్నట్టుగా నీ దీపము ఆరిపోయి ఉన్నదా? నీ దీపాలు వెలుగుతున్నాయా? పేరుకు మాత్రమే దేవుని బిడ్డలము, పేరుకు మాత్రమే దేవునితో సావాసం చేస్తున్నాము, మేము రక్షించబడ్డామండి, మేము దేవునితో నడుస్తున్నామండి, మేము బాప్తిసం పొందామని అన్ని చెప్పుకుంటే కాదు బాబు కావాల్సిన దేవునికి. దేవుడు అదంతా ఏమి చూడడు. నీ దీపం వెలుగుతుందా, ఆరిపోయి ఉన్నదా చూస్తాడు. నీ దీపం వెలుగుతుందా, ఆరిపోయి ఉన్నదా చూస్తాడు. ఈ శరీరక సంబంధంగా నువ్వు ఎంత బాప్తిసం పొందుతేంది, ఎంత నువ్వు దేవుని కలిగి ఉంటేంది, ఎంత ప్రార్థన పరుడు అయితేంది, ఎంత బైబిల్ వాక్యం చదివితేంది, అది దేవుడు చూడడు. నీ ఆత్మ అసలు వెలుగుతుందా, ఆరిపోయి ఉన్నదా? నీ ఆత్మను చూసే దేవుడు, శరీరాన్ని చూసే దేవుడు కాదు. ఏమయ్య గారు, నేను ఎంత ప్రార్థన చేస్తానా నీకేం తెలుసు? మస్తు చేస్తాను ప్రార్థన. నువ్వు ఎంత వాక్యం చదువుతున్నావు? నేను బాగా చదువుతున్నావు. నువ్వు వాక్యం చదివినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన ప్రయోజనం ఏం లేదు. అసలు నీ దీపం వెలిగిందా లేదా అది చూస్తాడు దేవుడు. నీ దీపమే వెలగకపోతే నీ ప్రార్థన ఏం పని చేయదు, నువ్వు భక్తి చేసే ఏం ప్రయోజనం ఏం లేదు దేవునికి. దేవుని దగ్గరికి పోయేది నీ శరీరమా, నీ ఆత్మనా? మరి ఆత్మని దేవుని దగ్గరికి పోతే ఆ ఆత్మ వెలుగు కాకపోతే ప్రయోజనం ఏమున్నది? ఈ శరీరం ఇక్కడనే పోతుంది కదా, ఈ శరీరం మట్టిలోనే పోతుంది కదా. ఏ రోజుకైనా ఒక రోజు ఈ మట్టిలో కలిసిపోవలసిన శరీరమే కదా. మరి ఈ శరీరంతో నువ్వు ఎంత బైబిల్ చదివి, ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏమున్నది? నీ ఆత్మదీపం వెలగకపోతే, నీ ఆత్మదీపం మండకపోతే ప్రయోజనం ఉన్నదా ఏమన్నా దేవునికి? దేవుని రాజ్యానికి నీ ఆత్మ పోకపోతే ఇక నువ్వు భక్తి చేయడం దేనికి? విశ్వాసం కలిగి ఉండడం దేనికి? ప్రతి ఒక్క భక్తి మనం ఎందుకు చేస్తున్నాము? ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా ఆత్మ దేవుని దగ్గరికి పోవాలనే కదా మనం భక్తి చేసేది. మరి నీ ఆత్మ వెలగకపోతే, నీ ఆత్మ అక్కడికి పోకపోతే నువ్వు భక్తి చేసి ఏం ప్రయోజనము? పేరుకు మాత్రమాట మనము జీవిస్తున్నామన్నమాట ఉండద్దట. కానీ మనము
మృతులమే అన్నాడు ప్రభువే. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము తీయండి అన్నమాట. ప్రకటన గ్రంథం 3:1. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఎలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. పేరుకి మాత్రం మనం జీవిస్తున్నాం, పేరుకి మాత్రం మనం భక్తులం. కానీ దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని చూసి, జీవించుతున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడవే అన్నాడు. ఎట్లా, ఏ విధంగా మృతి పొంది ఉన్నారట? ఏ విధంగా మృతి పొంది ఉన్నారు? వారి ఆత్మ వాళ్ళు మృతి పొంది ఉన్నారు, శరీరం ఏమో బ్రతికినట్టు కనబడుతుంది. నీ శరీరం నీకు ఎంత బ్రతికినట్టు కనబడినా దేవునికి నీ శరీరంతో పని లేదండి. ఎందుకంటే నీ శరీరం కాదు పరలోకానికి వెళ్ళేది, నీ ఆత్మ వెళ్తుంది. కనుక ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉన్నదని దేవుడే ఆ దూతకు చెప్పి రాపిస్తున్నాడు ఆ మాట. అయ్యా ఈ మాట రాయి అని చివరిగా ప్రకటన గ్రంథంలో ప్రజలకు చెప్పి రాయిస్తున్నాడు. వారందరూ ఏమనుకుంటున్నారు, మేము జీవిస్తున్నాం, మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో వారందరూ కూడా చచ్చిపోయి ఉన్నారు. అయ్యా ఈ విషయాన్ని రాయి అన్నాడు. ఏం చచ్చిపోయి ఉన్నది? ఆత్మ చచ్చిపోయి ఉన్నది. ఆత్మ వెలగడం లేదు, శరీరం మాత్రం మంచిగానే కనబడుతుంది అందరికీ. ఈ శరీరానికి కనబడుతుంది ఎందుకు? ఈ శరీరం మంచిగా అందంగా కనబడాలని దీనికి రకరకాల వస్త్రాలు వేస్తాం, రకరకాలుగా సబ్బులు పెడతాము, మంచిగా స్మెల్ రావాలని, అందం కనబడాలని దీనికి రకరకాల రూపురేఖలు దిద్దుతా అంటాము. ఎంత దిద్దినా ఏం లేమండి, ఒకరోజు మట్టిలో కలిసిపోయేదే కదా ఇది. ఒక సబ్బు పెట్టుకుంటే ఎంతసేపు ఉంటుందో, గంట సేపు ఉంటుంది కావచ్చు. ఈ గంట సేపు ఉండే దాని కొరకు స్ప్రేలు కొడతాడు, 1 2 కాకుండా మొత్తం ఇల్లంతా నిండాల స్ప్రే కొడతాయి. ఎందుకు? అది మట్టిలో అది 4 వద్దులు అసలు కొట్టుకున్నావు, ఒక గంట సేపటికి చూసుకో, దాన్ని మళ్ళీ పట్టుకొని ఒక్కసారి గంట సేపు చూసుకో, మళ్ళీ శరీరాన్ని కొట్టుకున్నావు కదా, ఒక గంట తర్వాత చూడు మళ్ళీ దానికి ఏమవుతుంది? కంపు కొడుతుంది. ఈ కంపు కొట్టబోయే శరీరానికి ఎన్ని రూపులు దిద్దుతేంది, ఎన్ని మెరుగులు దిద్దుతేంది, ఎన్ని రకాలు వేసుకుంటే ఉన్నది. ఈ శరీరాన్ని చూస్తలేడు దేవుడు. ఎప్పుడైనా మీ శరీరం నాక్కొని చూశారండి? నవ్వుతారేంది? నాక్కున్నావా? ఏం కనబడుతుంది? ఉప్పు. మరి నీ శరీరంలో ఉప్పు ఎక్కడిది? అయ్యా మట్టిలో అదొక లవణము. మట్టిలో ఎన్ని రకాల లవణాలు ఉంటాయో అవన్నీ కూడా దేవుడు ఈ దేహంలో పెట్టి ఉన్నాడు. దీంట్లో కాపర్ ఉంది, దీంట్లో సల్ఫర్ ఉంది, దీంట్లో మ్యాంగనీస్ ఉన్నది, దీంట్లో గంధకం ఉన్నది, ఉప్పు ఉన్నది, ఐరన్ ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నది ఈ శరీరం. ఎందుకు? ఆ మట్టిలో ఎన్ని రకాల పదార్థాలతో దేవుడు ఈ భూగ్రహాన్ని చేసిండో ఆ మట్టిలోనే చేసి మానవుని చేసిండు కనుక ఆ మానవులో కూడా అన్ని రకాల లవణాలు ఉన్నాయి ఇందులో. కనుక ఈ శరీరము నువ్వు దీని కొరకు ఎంత ప్రయాసపడాలి, ప్రయోజనం ఏం లేదు. దీనికంటే శ్రేష్టమైనది నీ ఆత్మ. దేవుడు చూసేది నీ ఆత్మను చూస్తున్నాడు. నీ ఆత్మదీపం వెలిగించుకోమని వాగ్దానం చేస్తున్నాడు. నీ ఆత్మదీపం వెలగకుండా ఈ శరీరం కొరకు నువ్వు ఎన్ని ఆరాటపడ్డా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ లోకంలో ఈ శరీర ఘనత కొరకు కాదును మనం బ్రతికేది. చాలా మంది శరీర ఘనత కొరకు బతుకుతుంటా అంటారు. ఈ శరీరానికి ఘనత ఏం పని చేయదు, అది 4 రోజులు ఉండే ఘనత ఏదైనా కానీ నీ ఆత్మ ఘనత పొందాలి అక్కడ దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కనుక నీ ఆత్మ అక్కడ ఘనత రావాలి దేవుని దగ్గర. నువ్వు గొప్పవాడు కనిపించుకోవాలి దేవుని దగ్గర. దానికి నువ్వు ఘనత తెచ్చుకునే వ్యక్తిగా ఉండాలి. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ ఆత్మ దీపాలు వెలగకుండా
నువ్వెంత భక్తిపరుడవైనా, నువ్వు ఎంతగా భక్తి చేసినా, ఏం చేసినా ప్రయోజనం ఏమీ లేదు. కనుక జీవించుచున్నావన్న పేరు నీకున్నదయ్యా, కానీ నా దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉన్నావు అని దేవుడు అంటున్నాడు. ఏ విషయం? ఏం చచ్చిపోయి ఉన్నదట? ఆత్మ చచ్చిపోయి ఉన్నది. ఇప్పుడు మనకు శరీరం బ్రతకాలా, ఆత్మ బ్రతకాలా? నీ ఆత్మదీపం వెలగకపోతే ఒక ప్రమాదం ఉన్న తెలుసా నీకు? ఆత్మదీపం వెలగకపోతే ఒక ప్రమాదం ఉన్నది. ఏం ప్రమాదము అంటే, దానికి యేసు ప్రభు భూమి మీద ఉండగా ఒక ఉపమాన రీతిగా ఒక బోధ చేశాడు. ఏం బోధ చేశాడు? ఒక 10 మంది కన్యకలను గురించి ఒక ఉపమానంగా బోధ చేశాడు. ఒక 10 మంది కన్యకలు ఉన్నారట. ఆ 10 మంది కన్యకలను వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. దేని కొరకు? యేసుప్రభు వస్తున్నాడు అనే విధానంలో 10 మంది కన్యకలు సిద్ధపడుతున్నారట ఆయన రాకడ కొరకు, ఎత్తపడాలని. అందులో 5 ఎవరట? బుద్ధిమంతులు. 5 బుద్ధి లేనివారు. 10 మంది సిద్ధపడుతున్నారు. 10 మంది సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపాటు సమయంలో 5 బుద్ధిమంతులు కలిగి ఉన్నారట, 5 బుద్ధి లేని వారుగా ఉన్నారట. ఆ బుద్ధిమంతులు ఏం చేశారు? వారు చక్కగా ప్రయాణమే వెళ్తూ వెళ్తూ వారి సిద్ధంలో కూడా కొంచెం నూనె పట్టుకొని వెళ్ళారట. ఈ బుద్ధిహీనులకు వెళ్తున్నారు కానీ నూనె తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఆలస్యం మాట వినగానే తయారయ్యారు, కానీ ఆ పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అనగానే అందరూ కొద్దిసేపు కునికి నిద్రించారు. కొద్దిసేపు కునికి నిద్రించారు. ఎప్పుడైతే వారు నిద్రించారో సడన్ గా కేక వినబడ్డది. అయ్యా, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని కేక వినబడ్డది. అనగానే ఈ బుద్ధిమంతులు ఏం చేసి టకటక లేచి వారి దీపాలు కాస్త వెలిగించుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. ఈ బుద్ధిహీనులు ఏం చేశారు? అయ్యా, మా దీపం కూడా వెలిగించుకుంటాం, మాకు కొంచెం నూనె ఇవ్వమంటే ఏమన్నారు? వాళ్ళు ఇచ్చారా? అదే అక్కర్రా అని ఇచ్చిండ్రు ఏమన్నా? అన్నాను రా నేను ఇచ్చిండ్రు ఏమన్నా? మీకు మాకు సరిపోదులే, మీ నూనె మీది, మేము మీకెందుకు ఇస్తాం? మీకు ఇస్తే మాకైపోతుంది, పోయి మీరు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకోనండి. వీళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చే వరకు పెళ్లి కుమారుడు వచ్చేసాడు, తలుపు తీయబడ్డది. ఈ 5 లోపలికి వెళ్ళిపోయారు. 5 కాస్త లోపలికి వెళ్ళిపోయారు. ఈ దీపములు ఆరిపోయిన వారు బయటనే ఉండి వాళ్ళు వచ్చే వరకు తలుపు వేయబడ్డది, డోర్ వేయబడ్డది. డోర్ వేయబడ్డ తర్వాత వీళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా, తలుపు తీయవా అంటే ఏమన్నారు వాళ్ళు? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నేను ఎరగను, నాకు తెలియదు మీరెవరో అని ఆయన తలుపు మూసేశాడు. కనుక ఈ ఉపమాన భావం యేసుప్రభు ఎందుకు చెప్పాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. దాని భావం అక్కడ రాయించి పెట్టాడు, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకని పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కునికి నిద్రించి చుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోయిచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదే, మీరు అమ్మవారి యొద్దకు పోయి
కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనకొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా, అతడు, మిమ్మును నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చెప్పండి, దీని భావం ఏమై ఉన్నది? ఎందుకు యేసుప్రభు ఉపమానం చెప్పాడు? 10 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు కదా, 10 మంది ప్రయాణం అయ్యారు కదా, అందులో 5గురు ఎందుకు విడిచిపెట్టబడ్డారు? ఎందుకు లోపలికి పోయారు? వారిలో దీపములు వెలిగించుకున్నవారు 5గురు, దీపములు వెలగకుండా ఉన్నవారు 5గురు. కనుక దీపములు వెలగకుండా ఉన్నవారు అందరూ కూడా బయటకు త్రోసివేయబడ్డారు. వారికి నూనె తీసుకొని పోలేదంట. ఆ నూనె తీసుకొని పోయి వారు మాత్రం వారి దీపాలను వెలిగించుకొని చక్కగా దివిటీలు పట్టుకొని వెలుగుతూ లోనికి వెళ్ళిపోయారు. అదే వీరిలో నూనె లేదు, ఆ సిద్ధపాటు లేదు, ఆ ఆశ కూడా లేకుండా వారు సిద్ధపడ్డారు. కనుక దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము. ఆ పెళ్లి కుమారుడు మళ్ళీ భూమి మీదకి రాబోతున్న సమయం ఆసన్నం అవుతుంది. నువ్వు రక్షణ పొందని అనుకుంటున్నావు, దేవుని బిడ్డని అనుకుంటున్నావు, కానీ నీ దీపం వెలిగించుకోకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. జాగ్రత్త. మొదట నీ దీపం వెలగాలి. వాళ్ళ దీపాలు ఏ విధంగా వెలిగించుకున్న వారు మాత్రమే అందులోకి వెళ్ళారా, లేకుంటే వెలిగించుకున్న కోడిన వారు కూడా వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? వారు నూనెతో పాటు తీసుకెళ్లి వాళ్ళ దీపాలు వెలిగించుకున్న వారు మాత్రమే వెళ్ళారు. ఆ దీపాలు వెలగని వారు బయటకు త్రోసివేయబడ్డారు. కనుక దేవుని సంఘము అనేటటువంటి దీపము వెలుగుతూ ఉండాలట, మండుతూ ఉండాలట. దేవుని సంఘమే దీపము. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం అంటే ఏంటిది? దీపముతో పోల్చి చెప్పాడు. సంఘ విశ్వాసులు అనే ప్రతి ఒక్కరు కూడా ఒక దీపము. కనుకనే ఆ దీపముల గురించి చెప్పుతూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్పాడు ఒక మాట. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగపోవు వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయిము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. దేవునికి స్తోత్రం కలుగును. 7 సంఘములు అనగా 7 దీపాలు. ఈ 7 దీపాలకు ఈ విషయం రాయము, 7 సంఘాలకు రాయమంటున్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఒక దీపమే కదా. అలాగే ప్రతి సంఘము పోల్చుకో, ఎక్కడైనా కానీ, ఎక్కడ ఉన్నా 7 ఖండాలలో ఎన్ని సంఘాలు ఉన్నా ఆ సంఘాల అన్నిటిని కలిసి దేవుని దృష్టిలో అది ఒక దీపముగానే చూస్తున్నాడు. ఆ దీపముగా సంఘాన్ని చూస్తున్నాడు కనుక మరి ఆ దీపం వెలగాలనా, ఆరిపోయి ఉండాలనా? ప్రతి సంఘం వెలగాలనా, ఆరిపోయి ఉండాలనా? ప్రతి దీపం వెలగాలనా, ఆరిపోయి ఉండాలనా? మరి నీ దీపాన్ని వెలిగించుకున్నావా? ఇంతవరకు నీ దీపం వెలిగి ఉన్నదా? నీ ఆత్మ దీపం వెలిగి ఉన్నదా? ఇప్పుడు 7 సంఘాలంటే, 7 దీపములంటే, మళ్ళీ ఒక మాట చెప్పాడు, 7 దీపములు అంటే ఏంటి అట? 7 ఆత్మలు అన్నాడు. మళ్ళీ ఇక్కడనేమో 7 దీపములు 7 సంఘాలతో పోల్చి చెప్పాడు. మళ్ళీ 7 దీపములు 7 ఆత్మలతో పోల్చి చెప్పాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి.
అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు దీపము అనే మాటకు ఆత్మ అని అర్థం వచ్చింది కదా. 7 దీపాలంటే దేవుని 7 ఆత్మలు, 7 దీపాలంటే 7 సంఘాలు. అక్కడ దీపం వెలిగించమనంటే నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకో అని అర్థం. ఈ 10 మంది కన్యకలలో 5 దీపాలు వెలిగించుకున్నారు, 5 దీపాలు వెలిగించుకోలేదనంటే వారు ఇంకా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి లేరు. పేరుకు మాత్రము నేను క్రైస్తవుడను, పేరుకు మాత్రం నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్నాము. చెప్పుకుంటూనే ఇంకా పాపంలో పడిపోతున్నారు, చెప్పుకుంటూనే చీకట్లో ఉన్నారు, చెప్పుకుంటూనే దుష్టుని వశంలో ఉన్నారు. దుష్టుని వశంలో ఉండి నేను దేవుని బిడ్డను ఎలా చెప్పుకోగలుగుతున్నావు? నీవు నీ దీపం వెలిగిందా? పరీక్షించుకో ఒక్కసారి. నీ అంతరంగ పురుషుడు నీ ఆత్మదీపం వెలిగాడా? కనుకనే నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ ఇంకా చీకట్లో నడిచేవారు చాలా మంది ఉన్నారట. దుష్టునితో నడిచే అటువంటి వారు. దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపుతుంది అన్నాడు. కనుక దేవుని పిల్ల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి గురి ఉన్నది దేవుని దగ్గర, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. కనుకనే మనకు మొన్నటి దినమంది ఆయన చెప్పాడు, మీరు మొదటి కీర్తనలు ఏం చెప్తారు? అదే మాట చెప్తాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలమే, దేవుని ప్రజలమే దుష్ట సాంగత్యము మంచి నడపని జరుగుతుంది. దుష్టుడు ఎప్పుడు గాని ఒక దేవుని బిడ్డను పాడు చేయాలని చూస్తూనే ఉంటాడు. వానిపై దేవుడేమో బాధపడుతున్నాడు, అయ్యో నేను వాని కొరకు ప్రాణం పెట్టాను, నేను రక్షించుకున్నాను, వాడు నా బిడ్డ, నా రాజ్య వారసుడు, నా కుమార్తె, నా కుమారుడు, నేను వారి కొరకే కదా భూలోకానికి వెళ్ళి నా రక్తాన్ని అంత దారబోసి నేను వారి కొరకు నేను చచ్చిపోయి నా రక్తం ఇచ్చి వాడిని పరిశుద్ధునిగా చేసి నేను వాడిని నా రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని నేను అనుకుంటే వాడు మళ్ళీ నాలో నుంచి కూడా తప్పిపోతున్నాడే, పాపంలో పడిపోతున్నాడే, దుష్టుని సాంగత్యం చేస్తున్నాడే, అపవాదుకు కూర్చుంటున్నాడే, నా సన్నిధికి రాకుండా పోతున్నాడే అని దేవుడు అనునిత్యము బాధపడతాడు మనల్ని చూసి. ఇప్పుడు నీ ఇంటికి నీ కుమారులు రాలేదనుకోండి, పొద్దుగాల నీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కుమారుడు నీ ఇంటికి రాలేదు, 10 గంటలకు రాలేదు, 11 అవుతుంది రాలేదు, 12 అవుతుంది రాలేదు, రాత్రి 1 గంట అవుతుంది రాలేదు, రాత్రి 3 అవుతుంది రాలేదు. అప్పుడు తల్లిదండ్రి మనసు ఎట్లుంటుంది? ఎలాగుంటుంది? దేవన్న చెప్పాలి నువ్వే. నీ కొడుకు నీ ఇంటి నీ మనసు ఎట్లుంటుంది? ఎందుకు బాధపడాలి? రాలేదని. అంటే నువ్వు కన్నందుకు నీ కొడుకు విషయంలో 4 రోజులకు అంత 4 గంటలు కనబడకపోతేనే బాధపడితే, మరి నువ్వు ఎన్ని ఆదివారాలు దేవుని సన్నప్పుడు దేవుడు ఎంత బాధపడాలి? అయ్యో నాకు ఆయన నిన్ను కనలేదా? నేను రక్తం ఇచ్చి నీకు రక్తం ఇచ్చిండా, ప్రాణం పెట్టిండా, ఆ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడా, ఆయన రక్తం నీలో ఉందా కదా? ఇప్పుడు నువ్వేమని చెప్పుకుంటావు? నా కొడుకు అంటే రక్తం మర్చుకొని పుట్టిండయ్యా అని చెప్పుకుంటావు. మరి దేవుడు ఎలాగని చెప్పుకుంటాడు కదా, నిన్ను గురించి, నన్ను గురించి, అందరి గురించి మనందరం ఎలా చెప్పుకుంటాడు. కనుకనే వీళ్ళందరూ నా రక్త సంబంధికులు, నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నా, వీళ్ళందరూ అంటే ఏమనుకున్నామని చెప్పుకుంటాడు పరలోకంలో వారందరికీ కూడా. కనుకనే మనల్ని ప్రేమించుతూ తన రక్తం ద్వారా మన పాపముల నుంచి విడిపించిన వానికి ఘనతమైన ప్రభావాలు అని చెప్పుకుంటూ ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడట. అంటే నీ కొడుకు మీదనేమో నీకు అంత ప్రేమ, మరి ఆయన కొడుకు మీద అంత ప్రేమ ఉండదా? ఉంటుందా చెప్పండి. నువ్వు రాకపోతే చూస్తుంటాడు, అయ్యో నా కొడుకు రాలేదే, నా కొడుకు నా బిడ్డ రాలేదే ఈరోజు, నా పిల్ల రాలేదే ఈరోజు, నా సన్నిధి రాలేదే,
అని ఆయన దుఃఖపడుతున్నాడు, బాధపడుతుంటాడు. ఒక్కరోజు రాకపోతే కింద ఒక 10 రోజులు రాలేదనుకో నీ కొడుకు, ఇంకా నీకు ఎంత బాధ ఉంటుంది? ఏమమ్మా, మీకైతే ఉండదా? ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా బాధ? మరి మానవులమైన మనమే 4 రోజుల ప్రేమ కొరకు మనం అంత బాధపడితే, ఆయన యుగ యుగాలు ప్రేమించే దేవుడు మనల్ని ఎంత బాధపడాలి? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. నువ్వు కనబడకపోతే కనుక ఆయన ప్రేమని మనము వెలకట్టలేమండి. ఆయన ప్రేమను మనం వెలకట్టలేం. కనుకనే మన దీపాలు వెలగాలని, మనం వెలుగు సంబంధులుగా ఉండాలని, మన ఆత్మలు ఆరిపోవద్దని, ఆయన మనల్ని వెలిగించాలనే ఈ లోకంలో వచ్చాడు. కనుక మనము వెలుగు సంబంధులము అన్నాడు. అందుకని మన చీకటిలో నుంచి ఆశ్చర్యంగా వెలుగులోకైనా మనల్ని పిలుచుకున్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఎంత మాత్రము నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసయ్యని వెంబడించే వాళ్ళు ఏముంటుందట? జీవపు వెలుగు కలిగి ఉంటుంది అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, వచన భాగం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెలుగు అనంటే దేవుడు, చీకటి అంటే దుష్టుడు. కనుక చీకటి అనేది దుష్టత్వము నీలో ఏమాత్రం ఉండకుండా, పాపం అనేది నీలో ఏమాత్రం ఉండకుండా నిన్ను పరిశుద్ధుడుగా చేసి, నిన్ను నీతిమంతుడుగా చేసి, నిన్ను దేవుని కుమారుడుగా చేసుకొని నీ ఆత్మదీపాన్ని వెలిగించి తన రాజ్యంలో నిన్నొక వెలుగుగా నిలబెట్టాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక నీ దీపాలను వెలిగించుకునే బాధ్యత మనదే. ఆయన రక్షణ అనేది నీకు అనుగ్రహించాడు. కనుక మన దీపాలను వెలిగించుకునే బాధ్యత మనది. ఏంటంటే, ఎలా వెలిగించుకోవాలి దీపాన్ని? నూనె వేసి దీపంలో ఏం పెడితే నూనె పోస్తే వెలుగుతుంది అన్నాడు. వాళ్ళు ఏ విధంగా వెలిగించుకున్నారు దీపము? దేవుడు వచ్చి వెలిగించాడు. వాళ్ళ దీపాలను ఏమన్నా వాళ్ళే కదా నూనె పట్టుకుపోయి ఆరిపోయి నిద్ర మళ్ళీ దీపాలను వాళ్ళు వెలిగించుకున్నారా లేదా? మరి నీ దీపాన్ని వెలిగించుకునే బాధ్యత నీదే. ఏ విధంగా వెలిగించుకోవాలి? నీవు పాపం అనేది అంటకుండా చూసుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, దుష్టత్వం నీలో కనబడకుండా ఉండాలి. అది ఏదైతే నీలో లేకుండా ఉంటుందో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దయగలిగి నీ దీపాన్ని వెలిగించడానికి ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన రాకపోతే మనము ఆయన బిడ్డలం కానట్టు లెక్క. కనుక దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారే నా వారే అన్నాడు కదా. దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల అన్నాడు. అందుకని మీరు దేవుని సంబంధులు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇప్పుడు దేవుని ఆత్మను ఎన్ని కోణాల్లో పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో? చాలా సందర్భాల్లో పోల్చాడు దేవుని ఆత్మ. దీపం అనగానే ఒక ఆత్మతో పోల్చి చెప్పాడు కదండి. పావురం అనగానే ఆత్మతో పోల్చి చెప్పాడు కదండి. దీపం అనగా ఆత్మతో పోల్చి చెప్పాడు, పావురం అనగా ఆత్మతో పోల్చి చెప్పాడు, అగ్ని అనగా ఆత్మతో పోల్చి చెప్పాడు కదండి. అంతేనా? ఇంకా ఉన్నాయి ఆత్మకు సాదృశ్యాలు, ఇంకా ఉన్నాయి ఆత్మకు సాదృశ్యాలు పరిశుద్ధ గ్రంథంలో. దీపం అనగానే ఎంత పోల్చాడంటే ఆత్మతో పోల్చి ఎప్పుడుగా చదువుకున్నాం కదా. అందుకని 7 దీపాలు 7 ఆత్మలు అనేది. పరిశుద్ధాత్మ దేవుడు పావురమ్మలు వచ్చినప్పుడు ఆత్మ కనబడదని చెప్పాం కదా. మేఘంతో పోల్చాడు ఇశ్రాయేళ్ల మధ్యన, ఆత్మకు సాదృశ్యమైనది. అన్నింటికంటే ఇంకోటి ఇంకా ఉన్నాయి చెప్పండి. వర్షంతో పోల్చాడు, ఓకే. ఇంకా నీటితో పోల్చాడు, ఇంకా 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 ఇంకొక విషయం,
మన కన్ను కూడా ఆత్మనేట అండి. మన కన్ను కూడా ఆత్మనే. నీ కన్ను నీకు ఆత్మ. తెలుసా నీకు ఈ విషయం? తెలుసా? నీ కన్ను ఆత్మ అని తెలియదా నీకు? తెలియదు. తెలుసమ్మా? కన్ను ఆత్మ అని తెలుసా? వెలుగుద్దంటాను అమ్మగారు. ఎంతమంది తెలుసండి కన్ను ఆత్మని? తెలిసిన మరి చేయలేవటండి. చెప్పు బాబు, ఎట్లా కన్ను ఆత్మ అయింది? వెలిగితే కన్ను అంటుంది అమ్మగారు. వాక్యం నుండి తీసి చూపించాలి నాకు. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన 7 కన్నులు 7 ఆత్మలై ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎన్ని కన్నులు ఉన్నాయట? 7 కన్నులు ఉన్నాయి. ఆ 7 కన్నులు భూమి అందంతటికి పంపబడిన 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు తేటగా ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా కూడా చెడిపోతుంది అన్నాడు యేసయ్య. ఇది కూడా మర్చిపోకండి. కన్నును కూడా చాలా ప్రమాదం మనకు. కనుకనే ఈ కన్నుతోని చెడు చూస్తుంటాంటాం. ఈ కన్నుతోని చెడ్డ చూసి ఈ కళ్ళు పాడు చేసుకుంటున్నాం. కనుక కన్ను ఆత్మతో పోల్చిండు దేవుడు. కనుకనే 7 కన్నులు కలిగిన వాడు, 7 కొమ్ములు కలిగిన వాడు అని చెప్పుకోడు కదా ప్రకటన 5వ అధ్యాయంలో. ఆ 7 కన్నులట భూమి అన్నందరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. సాతానుడు చేసే మరి యొక్క పని ఏంటిదంటే, ఇక్కడనేమో నీ ఆత్మదీపాన్ని చెడగొడుతున్నాడు. ప్రతి మనిషిని రెండవది ప్రతి వాని కన్ను చెడ్డ చేస్తున్నాడు. ఈ కన్ను ఆర్పిస్తున్నాడు. అట్లా ఈ కన్ను చెడగొట్టితే నీ ఆత్మదేహం అంతా ఆరిపోతుంది. సాతానుకు బాగా తెలుసండి. ఎందుకు నేను పాపంలో చూడాలి, పాపంలో నేను పడగొడుతున్నానంటే, ఈ కన్నుతో నువ్వు పాపం చేస్తే ఈ కన్ను ద్వారా ఆత్మకు ప్రమాదం ఉంది కనుక ఈ కన్నును చెడ్డ చేస్తున్నాడు. యేసుప్రభు అదే చెబుతాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో. చూడండి ఆ వచన భాగము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఆ వచన భాగాన్ని చదువుతున్నాను చూడండి. దేహమునకు దీపము కన్నే గనక. చూశారండి? దేహమునకు దీపం ఏంటిదట? కన్ను. ఎంత చక్కగా వాడాడు చూడు దేవుడు. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. ఇప్పుడు ఎంతమంది కన్నులు పాడైపోతున్నాయి. కన్ను అనగానే దీపంతో పోల్చి చెప్తున్నాడు కదా. దీపం అంటే ఆత్మనే కనుక ఈ కన్ను ఒక్కదాన్ని చెడు నీ కన్ను చెడ్డని జాయిన్ చేస్తే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది. కనుక మొట్టమొదటి ఏదేను తోటలో అపవాది చేసిన పని ఏంటిదనంటే కళ్ళ మీదనే దెబ్బ కొట్టాడు. ఆ పండుని చూసినప్పుడు చూడమ్మా అది ఎంత రమ్యంగా ఎంత అందంగా ఉన్నదో చూడు, అది ఎంత వివేచన కలిగి ఉన్నదో చూడు అని దేవుణ్ణి చూసే ఆత్మ సంబంధమైన కన్నులు ఉన్నటువంటి ఆదామవ్వలకు ఆ ఒక పండును చూపించి ఆ కన్నడు చూడు అనగానే ఆ కాస్త ఆ పండు కలిసే వరకు అది చూచుటకు అందముగా కనబడ్డదట. కనుక మనుషుడు ఏం చేసుకున్నాడు? ఇప్పుడు ఈ లోకములో అందమైన దాన్ని మాత్రమే చూసే కన్నులు వారికి ఉన్నాయి, కానీ దేవుణ్ణి చూసే కన్నులు ఏ మనుషునికి ఇంకా లేవు. ఎందుకు? వారి కన్నులకే గురుడితనం వచ్చేసిందట. ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసిండు. ఇక గుడ్డోనికి దేవుడేం కనబడతాడండి? కనుకని నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమంటుంది. అంటే వెలుగుతావు. వెలుగంటే ఆత్మదీపము వెలుగుతుంది. చాలా మంది యవ్వనస్తులను ఆ చెడు చూయించే వానికి ఆత్మదీపాలను చంపేస్తున్నాడు. చాలా సెల్లులు చూసుకుంటూ చెడు ఎన్ని చూస్తున్నావో తెలుసా నీకు? అది సాతాను నేను ప్రేరేపిస్తుంది. ఆ చెడు చూసి బిడ్డ నీ ఆత్మను చంపేసుకోరని చెప్పి
అది ప్రేరేపణ కలిగిస్తుంటే సెల్లులు పట్టుకొని చూసుకుంటా చూసుకుంటా నీ కన్నులు పాడు చేసుకుంటున్నాడు. అర్థం ఏంటిదంటే ఈ కన్ను అంటే దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక ఆ ఆత్మని కాస్త చంపేసుకుంటున్నావు, చీకటిమయమైపోతున్నావు, నీకు నువ్వే దుష్టుని వశంలోకి వెళ్ళిపోతున్నావు, నీకు నువ్వే అపవాది క్రియల్లోకి వెళ్తున్నావు, నువ్వే పాపంలోకి వెళ్ళిపోతున్నావు, నువ్వే. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, నీ కన్నులని పాడు చేస్తున్నాడు దుష్టుడు, నీ ఆత్మను చంపేస్తున్నాడు. మనకి బాగా తెలుసు. చెడు దృశ్యాలు చూసి, చెడ్డ వాటిని చూసి నీ ఆత్మ నేత్రంలో నీకు ఆత్మను చంపేసుకుంటున్నారు మీకు మీరే. దేవుడు ఏమని చెప్పాడు? అన్ని చూడమని చెప్పాడా? దేవుడు చెప్పింది ఏమో చెయ్యవు, దయ్యం చెప్పేది ఏమో చేస్తా అంటావు. చూడండి చక్కగా పెట్టుకొని 24 గంటలు దానికి బయట ఖర్చు లేదు ఈ రోజుల్లో యోగనస్తులు అందరు. రేపు దేవుని దగ్గర ఉన్నది ఆట ఉన్నది అక్కడ అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ నీ ఆత్మను చంపేసుకుంటున్నావు, నీకు నువ్వే. నీ ఆత్మదీపం వెలుగుతాం లేదు, నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. కనుక దేవుడు కోరుకునేది ఒకటి, మీ దీపములు వెలిగించుకోండి. అది వెలిగిస్తే ఇతరులకు వెలిగించేకరంగా ఉంటావు నీవు. నీ ఆత్మదీపం వెలుగుంటే ఇతరులకు చీకట్లో ఉన్న వారికి వెలిగించే విధంగా తయారవుతావు. లోకంలో అందరూ కూడా వారి ఆత్మదీపాలు ఆరిపోయి ఉన్నాయి. దేవుని చూడలేక ఉన్నారు వారు, దేవుని తెలుసుకోలేక ఉన్నారు వారు, పాపంలో పడిపోయి ఉన్నారు, చచ్చిపోయి ఉన్నారు. వారిని ఎవరు బతికించాలి? నీవు నేను కాదా బతికించేది? ఆ బాధ్యత దేవుడు మనకి ఇచ్చిండు. ఎవరికి? ఆత్మదీపములు వెలిగించుకున్న ప్రతి వారికి ఆ బాధ్యత ఇచ్చిండు. కనుక నీవు వెలిగితే నీలో ఉన్న వెలుగు ఇతరుని వెలిగిస్తుంది. నువ్వే వెలగకపోతే ఇతరుని వెలిగించలేవు. కనుక మీ దీపములు వెలిగించుకోనండి అన్నాడు. అందుకని అక్కడ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మీ దీపములు వెలిగించుకునే విధంగా భక్తి చేయండి తప్ప భక్తిహీనుల లెక్క మీ దీపములు ఆరిపోయే విధంగా భక్తి చేయకండి. మీ దీపములు ఆరిపోతే చాలా ప్రమాదము. భక్తిహీనుల దీపం ఆరిపోయింది అని యోబు గారు ఏ విధంగా చెప్పాడు, నువ్వు భక్తిహీనుడిగా ఉండకుండా, నీ దీపం ఆరిపోకుండా నీ దీపం వెలిగించుకునే విధంగా చేస్తే ఆ 10 మంది కన్యకల లెక్క 5గురు వెళ్ళి దేవుని రాజ్యంలోకి వెళ్ళినట్టుగా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు. నీ దీపమే ఆరిపోయి ఉంటే, నీ దీపమే వెలగకపోతే నువ్వు వాళ్ళు కూడా ఎంత భక్తి చేసి వెళ్ళి సగం దూరం వెళ్ళి మధ్యలో విడిచిపెట్టబడ్డారో నీవు కూడా విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. కనుక భక్తి చేస్తున్నప్పుడు నీ ఆత్మ అనే దీపమును వెలిగించుకో, నీ ఆత్మను పరిశుద్ధపరుచుకో. నీ ఆత్మను దేవుని రాజ్యం కాదు, ఒక్కడే నీ ఆత్మ. శరీరం మాత్రం ఏమి వెళ్ళది. ఈ శరీర సుఖాన్ని కోరుకొని, శరీర సంతోషాన్ని కోరుకొని, ఈ శరీరమే ప్రాముఖ్యం అనుకొని శరీరం కొరకు బతికితే నీ ఆత్మ రేపు నరకానికి పోతుంది. జాగ్రత్త. నీ ఆత్మ బ్రతికితే ఈ శరీరం మీద ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, కానీ నీ ఆత్మ దేవుని రాజ్యానికి పోతుంది. కనుక ఆత్మ దీపమును వెలిగించి ఇతరులకు వెలిగించే విధంగా దీపస్తంభం మీద పెట్టే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి, నేను తయారు కావాలి. అప్పుడు మనల్ని చూసి దేవుడు ఆనందపడతాడు, సంతోషపడతాడు. అబ్బా, నా కుమారుడు వెలుగుతున్నాడు, నా కుమార్తె వెలుగుతుంది, ఇతరులకు వెలుగుకలంగా ఉన్నారు, ఇతరుని వెలిగిస్తున్నారు అని నిన్ను తన రాజ్యంలోకి తీసుకుంటాడు. కనుక దాని కొరకు సిద్ధపడగలిగి ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.